నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి శ్రేయ కూడా విడాకులు తీసుకోబోతుంది. ఆ విషయంలో తనకి తన భర్తకి మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అంటూ వార్తలు చూస్తున్నాం. మరోపక్క మనం చూస్తూ ఉంటాము హస్బెండ్తో చాలా క్లోజ్గా ఉంటున్నట్టు. అండ్ కరోనా టైంలో కూడా వాళ్ళిద్దరి మంచి పిక్స్ అండ్ పాప తెలుగు పేరు రాధ అని పెట్టుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఏది నిజం ఇందులో? డివోర్స్కి వెళ్తున్నారా, హ్యాపీగానే ఉన్నారా? అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్లీ ఇప్పుడు నిన్న మనం చూసిన సినిమా మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటే వీళ్ళు అడిగారంట, మీరు మీ భర్తకి విడాకులు అంట కదా, ఎంతవరకు నిజం ఉంది అని. ఎందుకంటే అంతకుముందు రాశారు వాళ్ళు. ఆమె నవ్వుతూ దానికి ఒక క్లారిటీ ఇచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఏమని, ఈ పుకార్లు ఎందుకు వచ్చాయి, ఇది ఫస్ట్ కొట్టుపడేసింది. ఇది పుకారే, ఇందులో వాస్తవం లేదు, అబద్ధం అయితే ఇది అబద్ధం, ఇందులో వాస్తవం లేదు. గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ అంటే ఎందుకు వచ్చిందో కూడా కారణం కూడా ఆమె చెప్పింది. అది ఇంకా మంచి విషయం. గమనం మూవీ టైంలో ఆమె ప్రమోషన్స్లో పాల్గొందనమాట. గమనం టైంలో ప్రమోషన్స్లో పాల్గొన్నప్పుడు ఇప్పుడు సేమ్ మనకు నిన్న కస్టడీకి శాకుంతలంకి ఏజెంట్కి ఎదురైన ప్రాబ్లమే ఇక్కడే. మీ భర్త గురించి చెప్పండి మేడం అని ఒకడు అడిగాడు. నేను పర్సనల్ ఇంటర్వ్యూ, ఇప్పుడు మనం ఇద్దరు కూర్చొని అలీతో సరదాగా ఇంటర్వ్యూలు చేస్తే భర్త గురించి, కూతురు గురించి, తల్లి గురించి, తండ్రి గురించి అన్నీ మాట్లాడతాం. వాళ్ళు కూడా విజువల్స్ వేస్తారు, సరదాగా ఒక గడిచిపోతుంది. అది పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనల్ అంటే నీ పర్సనల్ విషయాలు చెప్పడానికే పర్సనల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎక్కడ కూర్చుంది ఈమె? గమనం ప్రమోషన్స్ కోసం కూర్చుంది. ఆ గమనం అనేది ఎలాంటి సినిమా? అదొక యాంథాలజీ. దాంట్లో 5 కథలు ఉంటాయి. ఈమెదో కథ, ఆ చిన్నపిల్లలదో కథ, ఇంకొకరిదో కథ, ఇంకోటిదో కథ. ఇట్లా ఇన్ని కథల్లో మధ్యలో ఆమెదో కథ. అంతమంది ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి. ఆ స్టోరీ ఇట్లా ఉంటుంది, ఈ స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది. ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఆ మూవీ ఎంతవరకు ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు శ్రీయ మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ అక్కడ. ఏమని, ఇందులో నేను చెవిటి క్యారెక్టర్ చేసి శ్రీయ చెవిటి చెవిటిది శ్రీయ చెవిడంట అని చెప్పి కూడా రాస్తారు. ఎట్లనో రాయని తప్పులేదు, కానీ ఇండైరెక్ట్గా సినిమానే ప్రమోట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను పొరపాటు నా భర్త ఇట్లా ఉన్నాడు, ఆండ్రై కోస్టివ్, మా పాప పేరు రాధ, మేము ఇలా ఒక విల్లాలో ఉంటాము, మాకు స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే లివి రాస్తారు. కానీ గమనం ఎక్కడుంది? అవును, కూర్చున్న వాళ్ళందరూ గమనం గురించే మాట్లాడాలి, గమనం గురించే రాయాలి, గమనం ప్రమోట్ చేయాలి అనే ఆస్పెక్ట్ ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడుతుంది. శ్రీయ కొత్తదేం కాదు కదా ఇండస్ట్రీకి, ఎప్పుడు ఇష్టం నుంచి వచ్చింది, ఇప్పటికి హీరోయిన్గా ఉంది. 40 years దాటినా ఇంకా 20 years అమ్మాయిలా ఉంది, అట్లా ఉంది. అండ్ ఇండస్ట్రీలో అన్నీ తెలుసు ఆమెకి. హిట్లు చూసింది, ఫ్లాప్స్ చూసింది, ఎత్తుపల్లాలు అన్నీ తెలుసు, అన్నీ చూసింది. పెళ్లి కూడా చేసుకుంది, పెళ్లి చేసుకొని రీ ఎంట్రీ కూడా ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తుంది. అట్లాంటి ఆమెకి అన్నీ తెలుసు కాబట్టి ఏం మాట్లాడితే ఎవరికి ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి, ఎలా మూవీకి రీచ్ అవుతుంది, హైప్ ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసు ఆమెకి. సో అందుకని చెప్పేసి జాగ్రత్త పడి, నా భర్త గురించి ఎందుకు అడుగుతున్నావు, సినిమా ప్రమోషన్ గురించి కదా నేను కూర్చున్నాను అన్న ఒక్క మాటకి వాడు భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ. చిరాకు పడిందంటే విడాకులే అంతే. అలా ఒకరు ఆ మాట ఈ మాట పడి శ్రీయ విడాకులు బాగా వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు అడుగుదాం వీటి గురించి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకో విషయం చెప్పనా, ఆ శ్రీయ విడాకులు అని వీళ్ళు ఒక పక్క రాస్తూనే ఉన్నా, ఆమె రోజు వాళ్ళ భర్తతోనూ పాపతోనూ ఫోటోలు పెడతానే ఉంది. అయినా సరే రాస్తున్నారు, అయినా సరే ఆమె పెడుతుంది, అయినా సరే రాస్తున్నారు, మళ్ళీ చెక్ చేయడం పెడతానే ఉంది. ఇప్పుడు కూడా విడాకులను అడిగిన వాడు కూడా దద్దమ్మే. ఎందుకంటే అంతకుముందు కూడా అదేంటి చూస్తూనే ఉంది. వచ్చే 2 రోజుల ముందు కూడా కోస్ట్యూతో పాపతో ఫోటోలు పెట్టింది, అవన్నీ చూసాము. ఆ పాప చేతికి వచ్చిన పర్సు ఉంది, ముద్దుగా ఉంది అమ్మాయి కూడా, అవన్నీ చూసాం మనం. చూసిన తర్వాత కూడా వీడు అడిగాడు మళ్ళీ ఇంకేదైనా చెప్పిద్దామని, మళ్ళీ రాద్దామని. కానీ వాడు అడగడం ఎంత మంచిదైందంటే శ్రీయకు ఒక ఛాన్స్ దొరికింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇలా జరిగింది అని. సో అది మళ్ళీ ఎలా మైనస్ అయిందని ఇందాక చెప్పుకున్నానంటే, మ్యూజిక్ స్కూల్ గురించి మాట్లాడకుండా అందరూ శ్రీయ భర్తకు విడాకులు కాలేదంట, విడాకులు అదంట, ఇదంట, అట్లంట, ఇట్లంట.
కానీ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిందని ఇండస్ట్రీ నుంచే వినిపిస్తున్నమాట. ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు సినిమా గురించి అడగడం మానేసి పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తున్నారు. ఆ రోజు కూడా సమంత శాంతలు మనం చూడలా, డైరెక్ట్గా కూర్చొని మీకు ఇప్పుడు శాకుంతల భర్తను వదిలేసి విరహ వేదన పడుతుంది కదా, ఈ క్యారెక్టర్లో మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అదే కదా క్వశ్చన్. అట్లా ఎందుకు? మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటివి ఉన్నాయి కదా, మరి ఈ క్యారెక్టర్ని ఎంతవరకు చేశారు? సరిగ్గా చేశారా, సరిగ్గా చేయలేదా, చేసేటప్పుడు ఫీల్ అయ్యారా? మళ్ళీ మీరు భర్తను కలవడానికి వచ్చినప్పుడు మీ భర్త మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇవన్నీ నీకెందుకు? శాకుంతలం గురించి కదా మాట్లాడేది. ఈ కథ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు అండ్ ఎలాంటి ఛాలెంజ్ తీసుకున్నారు? మీకు అనారోగ్యం ఉందని విన్నాం కదా, ఎలా చేశారు? అడవుల్లో షూటింగ్ అంట కదా, ఏం చేశారు? ఏదో ఒకటి అడగవచ్చుగా. అదే పర్సనల్ లైఫ్ని పోక్ చేస్తున్నారు. ఇప్పుడు పెప్సీ యాడ్ ఉంది, వాళ్ళు సమంతది కష్టపడేది రిలీజ్ చేశారు. అది అప్పుడు అందరూ ఏమైంది, పాపం ఎంత కష్టపడిందో అని చెప్పేసి అలా అర్థమైంది. అంటే ఆ కష్టాన్ని నువ్వు అడగకుండా ఇప్పుడు అక్కడ పెప్సీకి ప్లస్ అయింది, ఆమె ఏం చేసినా సరే. ఆ రకంగా చూసుకుంటే ఈమెకి కొంచెం అడిగేవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కొంచెం నా నోరు అదుపులో పెట్టుకొని అడిగితే చెప్పేవాళ్ళు కూడా డీసెంట్గా సమాధానం చెప్తారు. కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు, రైట్? కొన్ని మాటలు వాళ్ళు వినదలుచుకోరు. సో అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా మనకు తెలియదు. నువ్వు అసలు ఏమీ లేకపోతే నీకు విడాకులంట, నువ్వు భర్తతో డివోర్స్ తీసుకుంటున్నావంట, ఇలా ఈ విషయాల్ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. నువ్వు ఆల్రెడీ క్వశ్చన్తోనే నా దగ్గరకు వస్తున్నావు, రైట్? నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెబితే ఒకలాగా, చెప్పకపోతే ఒకలాగా, ఇగ్నోర్ చేస్తే ఇంకోలాగా. అది ఎట్లా అయినా సరే కాస్త కష్టమేనేమో అన్నట్టుగా. ఏదైనా కష్టమేగా. నువ్వు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసావు, క్వశ్చన్ పట్టుకొని మంచి క్వశ్చన్ పట్టుకొని చెప్పు అని వచ్చేసావు. చెబితే అలా చెప్పింది, చెప్పకపోతే అలా చెప్పలేదు, ఇగ్నోర్ చేస్తే చిరాకు పడింది అంటే మనం ఏమన్నా రాసుకోవచ్చు, మౌనమే సమాధానం, ఇన్ని. సో బట్ పర్లేదులే, శ్రియ మాత్రం ఇప్పటికీ మంచి మంచి సినిమాలు సబ్జెక్టులు ఎంచుకుంటూనే వెళ్తుంది. అండ్ మొన్న కూడా మహారాణి గెటప్లో మనం చూసాము, ఇప్పుడు దీంట్లో కూడా చాలా బాగా చేసింది, మ్యూజిక్ స్కూల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈమె చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది. సో శ్రియ కెరీర్ అయితే బాగానే ఉంది. వీళ్ళ వల్ల ఫ్యామిలీని కెరీర్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆమె హ్యాపీగా బ్యాలెన్స్ చేస్తుంది. అంత చిన్న పాప ఉండగా కూడా మంచిగా షూట్స్ చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి చేస్తుంది. ఆమె చూసి 10 మంది నేర్చుకోవాలి తప్పితే ఇట్లాంటి ఇబ్బందులు ఏం పడకూడదు. అండ్ శ్రియ విడాకులు అనేది మాత్రం అబద్ధం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.